ఈవిడ జుట్టు ఏమిటి అలా కాదు, అప్పుడు మీకు కోలుకొని support వచ్చాక కూడా చేయాలి. బయటపడిపోతుంది. ఎందుకు లావణ్య? నాకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? నేను ఎవరు వాళ్ళకి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చి లావణ్యకి వ్యతిరేకంగా చెప్తుంది? వింటే కదా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేయగానే ఆవిడకి వెళ్ళి లావణ్యకి చెప్పింది, ప్రీతి వెళ్ళి, ఏంటి మీకు మిగతా అంతా కాల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది, అక్క ఆ శేఖర్ భాషగాడు ఏంటి వాడు చేస్తున్నాడు, వీడికి చెప్తే అర్థం కావట్లేదు, వాడే మెయిన్, వాడు నీ ఆధారాన్ని కనుక్కుంటున్నాడు, ఇది ఇంకా ఏదైనా కనుక్కుంటాడేమో, ఉదయగాడికి చెప్పాను ఏం చెప్పొద్దని, అది ఇది ఏదో చెప్పింది అమ్మాయి. సరే చెప్పిన తర్వాత వీడికి డౌట్ మొదలైపోయి ఇదిగో ఏమైనా చెప్పారంటే ఏం చెప్తారనుకుంది బేసికల్లీ ఈవిడ, రాజ్ తరుణ్కి ఈవిడికి మధ్య సంబంధం, రాజ్ తరుణ్ నాకు తమ్ముడు లాంటి వాడు అని చెప్పేదట ఎవరికి, మస్తాన్ సాయికి. అది వీళ్ళు ఎక్కడన్నా బయట పెడతారేమో, బయట నేను రాజ్ తరుణ్ పేరు హస్బెండ్గా చెప్పుకొని తిరగడానికి కారణం ఏంటయ్యా అంటే నాకు ఒక సేఫ్టీ అండ్ స్టేటస్ ఉంటుందని చెప్పుకుంటారు, కానీ నాకు మస్తాన్ సాయి మొగుడు, మస్తాన్ సాయితోనే ఉంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మస్తాన్ సాయి అని ప్రీతి ఉదయలకే చెప్పింది. ఈ విషయం ఎక్కడ బయట పెడతారో అని ఆవిడ వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంది.